హాయ్ అండి, ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. ప్రతి సాయంత్రం పని నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నీలు తన చీర కొంగును జాగ్రత్తగా తలపై కప్పుకొని వచ్చేది. రాళ్లతో నిండిన దారిలో నడుస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్నిసార్లు గాయాలైనా ఆమె అడుగులు ఆగేవి కావు. పాత మర్రి చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు నీలు చుట్టూ చూసి అప్రమత్తంగా ఉండేది. ఇప్పటికీ అక్కడ జనం రాకపోకలు ఆగలేదు. ఆ రోజు ఆమె కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని ఉండగానే నీళ్లు కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. ఎవరో ఆమె చెవిలో గుసగుసలాడుతూ, ఏ నువ్వు ఈరోజు కూడా నిద్రపోయావా అని అడిగారు. రానా, నువ్వు వచ్చావా? నేను ఎప్పటి నుండో నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక ఆలస్యం చెయ్యలేను, తొందరగా కూర్చో అంటూ నీలు తన మట్టితో నిండిన చేతులను కొంచెం శుభ్రం చేసుకుని తన సంచిని తెరిచింది. ఈరోజు కొంచెం బెండకాయ కూర రొట్టె తెచ్చాను. అమ్మగారిచ్చింది, నేను రహస్యంగా నీ కోసం తీసుకువచ్చాను అంటూ రొట్టె ముక్కను కూరలో ముంచి రాణకు అందించింది. రెండో ముద్దను రాణకు తినిపించడానికి నీళ్లు చేయి చాపినప్పుడు రానా ఆమెను ఆపి, అక్క నువ్వు కూడా తిను, నాకంత ఆకలి లేదు అన్నాడు. కన్నీళ్లను దాచుకుంటూ నీళ్లు ఆ రెండో ముద్దను తాను తిని చిరునవ్వుతో, ఈ వారం అమ్మగారు పాయసం చేస్తుందంట. చిన్నబాబు పుట్టినరోజు, ఆ రోజు నీకోసం రుచికరమైన ఆహారం చాలా తెస్తాను. కానీ నువ్వు ఆ రోజు సమయానికి ఇక్కడ ఉంటావని మాట ఇవ్వు అన్నది. నువ్వు బాధపడకక్క, ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను పక్కా అని రానా అమాయక ముఖంతో నవ్వుతూ చెప్పాడు. సరే, ఇది నువ్వెప్పటికి గుర్తించుకోవాలి. నీకు తెలుసు కదా, సాయంత్రం తప్ప ఇక్కడికి రావడానికి నాకు అసాధ్యం. నీ కారణంగా నాకు నాతో రోజు గొడవ జరుగుతుంది అంది నీలు. రానా సైలెంట్గా తల ఊపుతూ, నా వల్ల నువ్వు చాలా భరించవలసి వస్తుంది కదా, కానీ భయపడకు, నేనున్నాను. నాన్న ఏం చేయలేడు, ఎవరు నీకు హాని చేయలేరు. లాస్ట్ టైం నేను అందరికి బుద్ధి చెప్పాను కదా, అవసరమైతే నీకోసం రక్షణ కవచంలో నిలబడతాను. నీళ్ళు నవ్వుతూ అతను వీపు తట్టి, చాలు చాలు, నువ్వు చాలా పెద్దవాడివైపోయావు. నీ చిన్న శరీరంతో ఊర్లోని పిల్లలతోనే పోరాడలేవు. అయినా నన్ను రక్షించడానికి వచ్చాడు అని ఆట పట్టించింది. అలా ప్రతి సాయంత్రం నీలు రానా ఆట పట్టింపులతో గడిపేవారు. నీలు వయసు 20 సంవత్సరాలు, రానా 12 సంవత్సరాలు. రానా చిన్నవాడైనా తన అక్కను బాల్యం నుండి కాపాడే బాధ్యతను తీసుకున్నాడు. తల్లి మరణించిన తర్వాత 8 ఏళ్ల నీలు తన తమ్ముడు రానాను తన బిడ్డలా పెంచి మంచి మనసుగా తీర్చిదిద్దడానికి శ్రమించింది. వాళ్ళ తండ్రి నటరాజ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుని ఒక వితంతువైన 2 పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడు. సవత్ తల్లి సరళ మొదటి కొన్ని నెలలు ఆ తల్లి లేని పిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. కానీ వాళ్ళ ఉనికి లేకపోయినా పర్వాలేదని తెలుసుకున్న తర్వాత ఆమె తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. మొదట సరళ నీలుని స్కూల్కి మాన్పించి ఇంటి పనుల్లో నిమగ్నం చేసింది. 2 పూటల భోజనం కోసం, తన తమ్ముడి కోసం నీలు సరళ చేసిన ప్రతి అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరించింది. చివరకు సరళ రానాపై కూడా కోపాన్ని చూపించడం మొదలుపెట్టింది. అతని చదువుని ఆపటానికి ఆమె పన్నాగాలు పన్నింది. కానీ నీలు గట్టిగా నిలబడ్డం వల్ల అది సాధ్యం కాలేదు. నీరు లేకపోతే రాణ చదువు కూడా మధ్యలోనే ఆగిపోయేది. ఇలా విడదీయరాని బంధంతో కలిసి ఉన్నారు నీలు రానా. ఊర్లో వాళ్ళు తోబుట్టువులు ఎలా ఉండాలని వాళ్ళని ఉదాహరణగా చెప్పుకునేవారు. 2 శరీరాలు ఒకే ఆత్మలా ఉండేవాళ్ళు. కానీ విధి మాత్రం వేరే విధంగా ఆలోచించింది. ఒకరోజు నీలు పెరట్లో తులసి మండపం వద్ద దీపం వెలిగించి పూజ చేస్తుంది. అప్పుడు సరళ పెద్ద కూతురు కోమల్ వచ్చి, ఈ రాత్రి నాకు రుచికరమైన భోజనం చెయ్యి, పాయసం కావాలి, బంగాళాదుంప ఫ్రై కావాలి. మా అమ్మ చెప్పింది, ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఆమె కాళ్లకు నువ్వు మసాజ్ చేయాలి. అర్థమైందా? నాన్న కొత్త అమ్మ ఏం తింటారో నాకు తెలియదు, నువ్వు వెళ్ళి అడుగు అన్నది. ఆ రాత్రి కాళ్ళ చేతులను సున్నితంగా రుద్దుకుంటూ నీళ్ళు బయట చంద్రుని చూస్తూ ఉంది. ఆ రోజు కూడా నాన్న కొత్త అమ్మ కోసం వంట చేస్తూ ఆమె చెయ్యి కాలిపోయింది. కానీ వాళ్ళ మనసు గెలుచుకోలేకపోయింది.
బదులుగా పూరీలు సరిగ్గా పొంగలేదని కోపంతో సరళ ఆమె చేతులపై వేడి నూనె పోసింది. ఏదో ఒక విధంగా ఈ విషయం రాణకు తెలియకుండా దాచాలి, లేకపోతే ఈసారి వాళ్ళని క్షమించడు అని నీలు ఆలోచించింది. నా కోసం అందరితో పోరాడే ఆ చిన్న బిడ్డ ఎంతకాలం నా భారాన్ని మోస్తాడు? నేను అతని గురించి ఆలోచించవలసిన బదులు అతను నా తండ్రిలా నన్ను చూసుకున్నాడు అని రాణా గురించి ఆలోచిస్తూ నీలు తన సోదరుడిపై గర్వపడుతూ తన బాధలన్నీ మర్చిపోయేది. ఆ రోజు నీలు ఇంటి నుండి బయటకు రాలేకపోయింది. సరళ ఆమెపై నిఘా ఉంచింది. ఎట్టకేలకు నీలుకు పెద్ద ఇంట్లో పెళ్లి నిశ్చయమైంది. ఆ రాత్రి గడిచిపోతే మరుసటి రోజు నీలు పెళ్లి. ఆమె జీవితంలో కొత్త వెలుగును తెస్తుందని అందరూ అనుకున్నారు. పెళ్లి కొడుకు 50 సంవత్సరాల వయసున్న వాడైనా అతనికి బదులుగా నటరాజుకు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అది కూడా తక్కువ కాదు. నీలు వాళ్ళని సంతోషంగా ఉంచగలిగితే ఆ అమౌంట్ మరింత పెరుగుతుందని కూడా వారు హామీ ఇచ్చారు. సరళ, నటరాజులు ఈ అవకాశాన్ని కళ్ళు కూడా ఊహించలేదు. నీలు అన్నీ తెలిసినా ఇంటి గడప దాటి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేకపోయింది. ఆమె వేడుకుంది, బతిమాలింది, కానీ కొత్త తల్లి బయటకు పంపలేదు. నీలుకు తన గురించి ఆందోళన లేదు, కానీ తన తమ్ముడు రాణా గురించి ఆలోచిస్తే ఆ మనస్సును తొలిచివేస్తుంది. తన పెళ్లి తర్వాత రాణా ఆకలిని ఎవరు తీరుస్తారు? ఒకవేళ అతను కోపంతో పిచ్చివాళ్ళ మారితే గ్రామస్తులపై దాని ప్రభావం ఏమిటి? ఈ ఆలోచనతో నీలు ఒళ్ళు గుగ్గురు పొడిచింది. లేదు, ఏదో ఒక మార్గం నేను కనుక్కోవాలి, లేకపోతే పెద్ద విపత్తు సంభవిస్తుంది అని నీలు అనుకుంది. కానీ ఆ సాయంత్రం నుండి 3 రోజుల పాటు ఆమెను ఇంట్లో బందీగా ఉంచారు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె పెళ్లి జరిగిపోయింది. వీడుకోలు సమయంలో కన్నీళ్లతో నీలు ఆ రావి చెట్టు దగ్గరకు ఒక్కసారి వెళ్ళాలని కోరుకుంది. అక్కడ ఆమె రోజు తన తమ్ముడికి ప్రేమతో రెట్టు తినిపించేది. కానీ ఆమె మాటలను ఎవ్వరు పట్టించుకోకుండా ఆమెను అత్తగారింటికి పంపించారు. వెళ్తూ వెళ్తూ నీలు తన తల్లిదండ్రుల వైపు తిరిగి దీని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని అన్నది. ఆమె చెప్పిన మాటల అర్థం అక్కడ నిలబడిన ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఒక్క రాత్రి గడిచిన తర్వాత ఆ ఊర్లో ఎవరు ఊహించిన సంఘటన జరిగింది. సరళ పెద్ద కూతురు పూజ సాయంత్రం సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. చీకటి పన్న ఆమె తిరిగి రాలేదు. అప్పుడు సరళ తన చిన్న కొడుకు తరుణ్ను తీసుకుని పూజను వెతకడానికి దుకాణం వరకు వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు పూజ అస్సలు అక్కడికి సామాన్ తీసుకోవడానికి రాలేదని తెలిసింది. మరి పూజ ఎక్కడికి వెళ్ళింది? రాత్రి ఊరు మొత్తం ఈ విషయం తెలిసిన తర్వాత పెద్దలందరూ కలిసి ఆమెను వెతకడం మొదలుపెట్టారు. చివరకు అలసిపోయి అందరి ఇళ్లకు తిరిగి వచ్చారు. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో తరుణ్ గబగబా నటరాజు వద్దకు వచ్చి, నాన్న, అక్క పొలంలోని ఆ కొండ దగ్గర ఆ రావి చెట్టు కింద కనిపించింది, అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని ఏడుస్తూ చెప్పాడు. అతని ఏడుపు చూసి సరళ స్పృహ తప్పి పడిపోయింది. పూజ శవానికి అంతిమ సంస్కారాలు చేసిన తర్వాత ఊర్లో శోకం నెలకొంది. సరళ తరుణ్ను ఒక క్షణం కూడా తన కళ్ళ ముందు నుంచి పక్కకు వెళ్ళనిచ్చేది కాదు. నటరాజ్ రాయిలా మారిపోయాడు. వాడు తిరిగి వచ్చాడు, నేను హెచ్చరించాను, కానీ నువ్వు వినలే సరళ. నీలు వెళ్తూ వెళ్తూ చెప్పింది ఫలితాలను భరిస్తామని, ఇక ముందు ఏం జరుగుతుందో అని అన్నాడు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత ఊర్లో ప్రతి 2 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోసాగారు. సాయంత్రం అయిన తర్వాత భయంతో ఎవరు ఇంటి నుండి బయటకు రాలేదు. ఊరు మొత్తం రాత్రి సమయంలో శ్మశానంలో మారిపోయేది. ఇన్స్పెక్టర్ తేజ గ్రామస్తులను ప్రశ్నించి ఎన్నో విచారణలు చేసినాం. 2 వారాలుగా ఎలాంటి సమాచారం దొరకలేదు. కోపంతో అతను సబ్ ఇన్స్పెక్టర్ వికాస్తో, ఈ హత్యల వెనక ఎవరున్నారు? ఇంత దారుణంగా ఒక క్లూ లేకుండా ఎలా హత్యలు చేస్తున్నారు? నాకేం అర్థం కావటం లేదన్నాడు. వికాస్ ఓదార్చే స్వరంతో, సార్, గ్రామస్తులు మనకు చెప్పకుండా ఏదో దాస్తున్నారనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చి 1 నెల అయింది. మీకు కూడా రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది, కాబట్టి మనం పాత ఎస్ఐతో మాట్లాడాలి అన్నాడు. అద్భుతం వికాస్, నువ్వు సరైన దిశలో ఆలోచించావు. నేను వెంటనే అతన్ని సంప్రదిస్తాను
గ్రామ ప్రెసిడెంట్తో మరోసారి మాట్లాడి ఏదైనా సమాచారం సేకరించు అని తేజ చెప్పాడు. వికాస్ సెల్యూట్ చేస్తూ ఎస్సా నేను తిరిగి వచ్చి రిపోర్ట్ చేస్తాను అన్నాడు. మాజీ ఇన్స్పెక్టర్తో మాట్లాడినప్పుడు అతను చెప్పిన మాటలు తేజను ఆశ్చర్యపరిచాయి. నేను ఆ సమయంలో ఎంతో ప్రయత్నించాను పంచాయతీలోని దోషులకు శిక్ష విధించడానికి, కానీ ఉన్నతాధికారులు నా చేతులు కట్టేశారు. అతని ఆగ్రహం నుండి ఎవరు తప్పించుకోలేరు. ఆ సంఘటన తర్వాత అతను మౌనంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అతన్ని ఆపటం అసాధ్యం అని చెప్పాడు. ఈ మాటలు విన్న తేజ ఆశ్చర్యపోయాడు. రోజులు గడిచే కొద్దీ హత్యల సంఖ్య పెరిగిపోతుంది. చివరకు లాభం లేక అతను ఆ కీలకమైన వ్యక్తిని పిలవాలని నిర్ణయించాడు. నీలు ఆ రోజు తల వంచుకొని రావి చెట్టు కింద కూర్చుంది. పెళ్ళైన 1 నెల తర్వాత ఆ ఊర్లో మళ్ళీ అడుగుపెట్టే అవకాశం ఆమెకు దొరికింది. గత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. గత సంవత్సరం ఇదే చెట్టు వద్ద రానా ఆమెను ఉయ్యలూపేవాడు. రానా ఇంత గట్టిగా ఊపితే నేను పడిపోతాను, ఇంటికి వెళ్ళాలి, లేకపోతే కొత్త అమ్మ మనల్ని తిడుతుంది అనేది నీలు. నువ్వు సైలెంట్గా ఉయ్యలు అక్క, నేనంతా చూసుకుంటాను, నీ ఉండగా నిన్ను ఎవరు ఏం చేయలేరు అనేవారు రానా. అతని మాటలు పూర్తి కాకముందే ఎవరు అరవటం వినిపించింది. ఓహో, మీరిద్దరు ఇక్కడే ఉన్నారా, ఈరోజు మీకు ఉంది, ఇంట్లోకి రానివ్వను అని సరళ అరిచింది. ఆ రాత్రి రానా అరుస్తూ నీళ్లు వేడుకుంటూ ఉన్నా సరళ నటరాజుకు జాలి కలగలేదు. ఉదయాన్నే సరళ తలుపు తెరిచినప్పుడు రానా ఆమె తలపై గట్టిగా కొట్టాడు. రక్తంతో తడిసిన సరళ గ్రామస్తులను పిలిచి పంచాయతీ పెట్టింది. పంచాయతీలో రానాని దోషిగా నిర్ధారించారు. గతంలో కూడా అతని ఇలాంటి చేష్టల వల్ల ఊర్లో చెడ్డ పేరు వచ్చింది. ఈసారి శిక్షగా అతను 2 రోజుల పాటు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా రావి చెట్టు కట్టేశారు. అందరి నుండి తప్పించుకుని నీళ్లు ఆహారం తీసుకువెళ్ళి రానాకు అందించే సమయానికి అతని పరిస్థితి దిగజారిపోయింది. కానీ అతను నీలును చూస్తూ, అక్క నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ నువ్వు బాధపడకు, నేను భరిస్తాను, నువ్వు రోజు ఇలాగే నాకు రొట్టె తినిపిస్తావు కదా, నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళానని అనుకోకు, నేను ఎవరిని వదలను, నీకు ఎటువంటి ఆపద రానివ్వను, నేనెప్పుడు నీతో ఉంటాను అన్నాడు. నీలు తన వాగ్దానాన్ని నిలబెట్టింది. ఆ రోజు నుండి ఆమె రోజు రానాకు ఆహారం తీసుకెళ్లేది. తన చివరి శ్వాస వరకు రానా ఆ మాటలను పదే పదే చెప్పాడు. ఇప్పుడు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె పెళ్లి జరిగినప్పుడు రానా ఆత్మ కూడా తన అక్క పట్ల తన వాగ్దానాన్ని నిలబెడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.